ఎలా ఉంటుంది సార్ జగన్పేట పరిస్థితులు ప్రభావాలు? జ్యోతుల నెహ్రూ గారు గెలుస్తారండి. జ్యోతుల నెహ్రూ గారు గెలుస్తారా? ఎందుకని ఆయనే గెలుస్తాడు? ఆయన అంటే మంచి నాయకుడు అండి. ఏ పార్టీ అమ్మాయినా? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం. గుర్తు ఏంటైంది? సైకిల్ అండి. సైకిల్ అమ్మ. ఎలా ఉంటుంది ఈసారి? నెహ్రూ గారు గెలిస్తేనే బాగుంటుందండి. నెహ్రూ గారిని కూడా గెలిపించుకుంటామండి. నెహ్రూ గారిని గెలిపించుకుంటారు. మెజారిటీ ఎంత అంచనా వేయచ్చు? అంటే మెజారిటీ తెస్తామండి. ఇంకా ఓటు రూపంగా తెస్తాం. అంటే ఆయన అభివృద్ధి చేశాడు కాబట్టి తప్పనిసరి ఆయన గెలాలని కూడా ఆస్తా ఉన్నామండి అందరూ కూడా. ఈ నియోజకవర్గం అంతా కూడా ఆయన గెలాలని చూస్తున్నామండి మేము. నరసింహ గారు మరి ఆయన నేనే గెలుస్తానని చెప్పని ఆయన అంటున్నారు. నరసింహ గారు గెలిచినా 2 సార్లు అవకాశం ఇచ్చారు కానీ ఆయన ఏమి అసలు ప్రజల మనిషి కాదండి ఆయన. ఎవరు? నరసింహ గారు. నరసింహ గారు. నెహ్రూ గారు ఉంటారా జనాల్లో? నెహ్రూ గారు అంటే జనం అంటే నెహ్రూ గారు అంటే నెహ్రూ గారు అంటే జనం అండి. అభివృద్ధి అంటే నెహ్రూ గారు అంటే అభివృద్ధి నెహ్రూ గారు అండి. ఇంకా మాకు అంటే జనాల్లో కష్టానికి సుఖానికి ఉండే వ్యక్తి నెహ్రూ గారు అని అంటారు. గారండి. మరి నరసింహ గారు అంటున్నారమ్మా, రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడంటే 2004లో నేనే ఆయన్ని పడుకోబెట్టాను, మళ్ళీ ఇప్పుడు దాకా లేవలేదు, మళ్ళీ ఇప్పుడు పడుకోబెడతాను, శాశ్వతంగా లేవడు అని చెప్పనేసి నరసింహ గారు కామెంట్ చేయడం జరిగింది. నరసింహ గారికి అంత సీన్ లేదండి. నరసింహ గారు ఏమి చేయలేరండి అసలు. గెలిచేస్తారండి. 2 సార్లు అవకాశం ఇచ్చారండి. నియోజకవర్గం ప్రజలందరూ అవకాశం ఇచ్చారు కానీ ఎప్పుడు ప్రజల్లో లేడండి. మళ్ళీ ఎలాగంటే మళ్ళీ పెద్దాపురం నియోజకవర్గంలో మళ్ళీ పోటీ చేశారు. అక్కడ ఓడిపోయాడండి. మళ్ళీ ఇక్కడికి వచ్చాడండి. ఆయన ఏమి చేయలేడండి అసలు. అంటే సీట్ ఇచ్చినందుకు వచ్చాడు తప్ప ఇప్పుడు దాకా జనాలు లేరండి. అంతేనా మీరు చెప్పేది? కరోనాలు వచ్చినాయి, ఎన్ని వచ్చినా సరే జనం ముఖం చూడలేదండి. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేసినా ఎలా గెలుస్తాడండి అసలు. ఇప్పుడు సీట్ ఇచ్చారు కాబట్టి జనాలని కార్యకర్తలని గ్యాదర్ చేసుకోవడానికి వస్తున్నారు అంటారు. అదర్వైజ్ ఇప్పుడు వరకు జనాల్లో లేడైనా ఒక అవకాశం కావాలని తిరుగుతున్నాడండి. అలా ఏమైపోయాడండి? 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు బట్టి నుంచి ఏమైపోయాడు? సరే, కరోనా టైంలో ఆయనకు కూడా బాగాలేదని అనుకుందాం అమ్మా. మరి రీసెంట్ గా మీకు నీళ్లు రాలేదు కదా? అదండి 3200 ఎకరం నష్టపోయి ప్రజలందరూ రైతులు ఉన్నారంటే ఆ రైతులు విషయంలో అయితే రైతులు ఎంత బాధపడ్డారంటే మా మట్టికి మేము మధ్య తరగతి కుటుంబం వాళ్ళమండి. మేము కూడా 2 లక్షలు నష్టపోయామండి మేము వ్యవసాయంలో. ఇప్పుడు వరి పొలం పండకుండా, ధాన్యం లేకుండా, బియ్యం లేవండి. ఇప్పుడు తింటా కూడా కొనుక్కుంది అంటున్నాం. మేము 2 లక్షలు పెట్టుబడి పెట్టామండి. 7 ఎకరాలు ఇప్పుడు వరి పొలం వ్యవసాయం పెట్టారు. ₹1 రాలేదు. అలాగే 17 నియోజకవర్గం జగ్గంపేట మండలం అంతా కూడా ఒక్క ధాన్యం ఇంటికి రాకుండా నష్టపోయిందండి మొత్తానికి. రైతులందరూ గోల. పంట ఎప్పుడే నెహ్రూ గారు ఉంటాడండి. ఇప్పుడు అతని సొంత డబ్బులతో అన్నా అతని సొంత డబ్బులతో అన్నా సరే కాలం ఇప్పుడు కాలం ఏదన్నా పోయినా బాగు చేయించి నీళ్ళు మా నియోజకవర్గానికి ఇచ్చినండి. మాకు పంటలు పండినండి. మేము కడుపు నిండా భోజనం చేద్దామండి. నెహ్రూ గారు మాత్రం మా ఇప్పుడు గెలిచి ఉంటే కేవలం నెహ్రూ గారు లేరు కాబట్టికే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అంటారు. అంతేనమ్మా? అంతే అండి.